ప్రధాని మోదీని కలవడానికి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పీఎం అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు పీఎం మోదీతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ పెద్దలను కూడా కలుస్తారు. ఎల్లుండి నాగ్పూర్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు. ప్రధాని మోదీని కలవడానికి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పీఎం అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు పీఎం మోదీతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ పెద్దలను కూడా కలుస్తారు. ఎల్లుండి నాగ్పూర్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ టూర్ ఎలా ఉండనుంది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రిని కలవాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సమన్వయం, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే రేపు ఉదయం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే నాగపూర్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది కాబట్టి పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా కలిసి నేరుగా ఢిల్లీ నుంచే నాగ్పూర్ సభకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆఖరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీ పెద్దలతో పాటుగా ప్రధానమంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. అపాయింట్మెంట్ సాయంత్రం 4 గంటలకు ఉంటుంది అనేది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. రేపు ఉదయం సీఎం ఢిల్లీకి వెళ్తారు. ప్రధానితో భేటీ అయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి రాష్ట్రానికి నిధులు, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి జిఎస్టీ నిధులు కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి చర్చ ఇద్దరి మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎజెండా, ప్రధానమంత్రి భేటీకి సంబంధించినటువంటి ఎజెండా ప్రస్తుతానికి అధికారికంగా రాలేదు. కానీ వచ్చినటువంటి సమాచారం ప్రకారం రేపు ప్రధానితో కలిసేటువంటి అవకాశం ఉంది. మర్యాద పూర్వకంగా కలుస్తారు. అలాగే కలిసేటువంటి సందర్భంలోనే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ సంబంధించినటువంటి బిల్లులు, వీటన్నిటి మీద కూడా ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇటీవల సిడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. ఆఖరి నిమిషంలో రద్దయింది అసెంబ్లీ సమావేశాల కారణంగా. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నాయకులతో కలిసే అవకాశం ఉంది. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కాబట్టి నాగపూర్ లో సభకు సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి కూడా 50,000 నుంచి 1,00,000 మందిని తరలించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే మంత్రి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొనడానికి వెళ్తున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.